హాయ్, ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సెకండ్ హార్ట్ అటాక్ మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్ కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటేమో మనకి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ వేసినందుకు ఆ స్టెంట్ మూసుకోపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం, అంటే మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడడము ప్లస్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవడం, అది ఇంపార్టెంట్. రెండోది హార్ట్ మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ హార్ట్ మజిల్ డ్యామేజ్ వల్ల పేషెంట్ యూజువల్ హార్ట్ ఫెయిల్యూర్ అనే కండిషన్ కి గురవుతారు. ఆ హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించిన జాగ్రత్తలు అంటే సాల్ట్ తక్కువగా తినడము, లిమిటెడ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అంటే వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ తీసుకోవడము డిపెండింగ్ అపాన్ హార్ట్ ఫంక్షన్, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యము టాబ్లెట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, ఏమైనా ఫీవర్ కాఫ్ అట్లా ఏమైనా వచ్చినప్పుడు కానీ అది తొందరగా ట్రీట్ చేయించుకోవడం, ప్లస్ మన జాగ్రత్తలు అంటే చాలా సివియర్ ఎక్సర్షన్ చేయకుండా జాగ్రత్త పడాలి.